పాకిస్తాన్లో కొత్త ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు చెందిన పీటీఐ పార్టీపై ఉక్కుపాదం మోపుతుంది. అంతేకాక జైల్లో ఉన్న ఇమ్రాన్ ఖాన్ ను ఎవరూ కలవకుండా ఆంక్షలు విధిస్తుంది. ఈ నేపథ్యంలో పాక్ ప్రభుత్వంపై ఇమ్రాన్ ఖాన్ తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రభుత్వంతో తాను రాజీ పడే ప్రసక్తే లేదని, అవసరమైతే 9 ఏళ్ల పాటు జైల్లోనే ఉండేందుకు తాను సిద్ధంగానే ఉన్నానన్నారు. పాకిస్తాన్లో అంతర్గత రాజకీయ పోరు కొనసాగుతూనే ఉంది. పాకిస్తాన్ ప్రభుత్వాన్ని మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ టార్గెట్ చేస్తూనే ఉన్నారు. తాజాగా ఇమ్రాన్ ఖాన్ మరోసారి పాక్ ఆర్మీ చీఫ్ షాబాజ్ షరీఫ్ ప్రభుత్వంపై విమర్శలు సంధించారు. పీటీఐ పార్టీ 28వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా విడుదల చేసిన ఓ సందేశంలో ప్రస్తుతం పాకిస్తాన్లో నియంతృత్వం విధించబడిందన్నారు. దీని కారణంగా పాక్ ఆర్థిక వ్యవస్థ, న్యాయ వ్యవస్థ, పాలన, ప్రజాస్వామ్యం విధ్వంసానికి గురవుతుందన్నారు. పాకిస్తాన్ను షాబాజ్ షరీఫ్ మానిసగా మార్చుకుందంటూ ఘాటు విమర్శలు చేశారు. అలాంటి వారితో తాను అసలు రాజీ పడబోమని తెలిపారు. అవసరమైతే 9 ఏళ్ల జైలు జీవితాన్ని గడిపేందుకు సిద్ధంగా ఉన్నానన్నారు. దేశాన్ని బానిసగా మార్చుకున్న వారితో తాను రాజీ పడనని తేల్చి చెప్పారు. ఇప్పుడు పాకిస్తాన్కు వారి నుంచి స్వాతంత్ర్యం అవసరమన్నారు. అందుకోసం దానికి తగిన త్యాగం చేస్తాను, కానీ ఎప్పటికీ రాజీ పడనని దేశానికి ఇది నా సందేశం అంటూ జైలు నుంచి సందేశాన్ని విడుదల చేశారు. 9 నెలలుగా జైల్లోనే ఉంటున్న ఇమ్రాన్ ఖాన్ ఇప్పుడు మరో 9 ఏళ్లు జైల్లోనే ఉండేందుకు సిద్ధంగా ఉన్నాడని తెలిపారు. అయితే ఇటీవలే పీటీఐ నాయకుడు షెరియార్ అఫ్రిది పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ, పాకిస్తాన్ ముస్లిం లీగ్ నవాజ్తో తమ పార్టీ చర్చలు జరుపుతుందని వ్యాఖ్యానించారు. ఎందుకంటే దేశ భద్రతకు ప్రాధాన్యతనివ్వాల్సిన అవసరం ఎంతో ఉందని ఆర్మీ చీఫ్, ఐఎస్ఐ డైరెక్టర్ జనరల్ ఆర్మీతో మాట్లాడతామన్నారు. అయితే అఫ్రిది వ్యాఖ్యలు చేసిన కొద్ది రోజులకే ఇమ్రాన్ ఖాన్ నుంచి ఈ సందేశం వచ్చింది. గురూజీ రామ్ నారాయణ్ జీ ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిష్యులు ఇప్పుడు మన హైదరాబాద్ లో ఎటువంటి సమస్యలకైనా తక్షణ పరిష్కారం చేయబడును. సంప్రదించండి 96651137 9000004357. మరోవైపు పలు కేసుల్లో శిక్ష అనుభవిస్తున్న మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రస్తుతం రావల్పిండిలోని అడియాలా జైల్లో ఉన్నారు. 9 నెలలుగా జైల్లోనే ఉంటున్న ఇమ్రాన్ ఖాన్ ఎవరితో భేటీ కాకుండా అక్కడి పంజాబ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కుటుంబ సభ్యులు, లాయర్లు, పార్టీ నేతలు ఎవరూ ఇమ్రాన్ ఖాన్తో భేటీ కాకుండా నిషేధం విధించింది. భద్రతా కారణాల పేరుతో ఇమ్రాన్ ఖాన్ ను ఎవరూ కలవకుండా ఆంక్షలు విధించింది. అడియాలా జైలును ఉగ్రవాదులు టార్గెట్ గా చేసుకుని దాడులకు ప్లాన్ చేస్తున్నట్టు పంజాబ్ ప్రభుత్వం తెలిపింది. దీంతో జైల్లో సమావేశాలు, బయట వారితో ఇంటర్వ్యూలను నిలిపివేస్తున్నట్టు తెలిపింది. ఇమ్రాన్ ఖాన్ ను ఎవరూ కలవకుండా ఉండేందుకు పాక్ ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్టు పీటీఐ ఆరోపించింది. కేంద్రంలోని షేబాజ్ షరీఫ్, పంజాబ్లోని మరియం నవాజ్ల ప్రభుత్వాలు తమ నేతను అణిచివేసేందుకు యత్నిస్తున్నాయని ఆరోపించింది. ఇమ్రాన్ ఖాన్ జైల్లోనే ఉన్నప్పటికీ పాక్లో జరిగిన ఎన్నికల్లో ఆయన పార్టీ మద్దతుతో ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు విజయం సాధించారు. అయితే పాక్లో స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో అక్కడ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడింది. బిలావల్ భుట్టో పార్టీతో పాటు పాక్ సైన్యం మద్దతున్న పీఎంఎల్ పార్టీలు కలిసి అధికారాన్ని పంచుకున్నాయి. అప్పటి నుంచి పాకిస్తాన్లో ఇమ్రాన్ ఖాన్ పార్టీ, పీటీఐపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. ప్రస్తుతం ఇమ్రాన్ ఖాన్ భార్య బుష్రా బీబీ ఇస్లామాబాద్ శివారులోని నివాసంలో గృహ నిర్బంధంలో ఉన్నారు. అయితే తన భార్య అరెస్టుకు పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ ఆసిమ్ మునీర్ కారణమని ఇమ్రాన్ ఖాన్ ఆరోపణలు చేశారు. ప్రస్తుతం బుష్రా బీబీ అవినీతి కేసులో శిక్ష అనుభవిస్తున్నారు. తన భార్యకు శిక్ష విధించిన న్యాయమూర్తి తనతో మాట్లాడారని, తీర్పు విషయంలో తన ఒత్తిడి ఉన్నట్టు తనకు చెప్పారని వెల్లడించారు. తన భార్యకు ఏదైనా జరిగితే సహించేది లేదని ఇమ్రాన్ హెచ్చరించారు. తాను బతుకున్నంత వరకు మునీర్ను వదిలిపెట్టేది లేదని వార్నింగ్ ఇచ్చారు. మునీర్ తీసుకుంటున్న రాజ్యాంగ విరుద్ధ, అక్రమ నిర్ణయాలను బహిర్గతం చేస్తారన్నారు. ఇక గృహ నిర్బంధంలో ఉన్న తన భార్యకు టాయిలెట్ క్లీనర్ కలిపిన ఆహారాన్ని అందిస్తున్నారని ఇమ్రాన్ ఖాన్ ఆందోళన వ్యక్తం చేశారు. ఆమె తినే ఆహారాన్ని విషపూరితం చేస్తున్నారని మండిపడ్డారు. దీంతో ఆమె కడుపు నొప్పితో బాధపడుతున్నారని, ఆరోగ్యం క్షీణిస్తోందన్నారు. 190 మిలియన్ పౌండ్ల అవినీతి కేసు విచారణ జరుగుతున్న సమయంలో ఇమ్రాన్ ఖాన్ కోర్టులో న్యాయమూర్తి ముందు ఈ ఆరోపణలు చేశారు. అంతేకాక తన భార్యకు తగిన వైద్య పరీక్షలు చేయించడం లేదని అన్నారు. తను ఎవరితోనూ మాట్లాడే పరిస్థితి లేకుండా అదనంగా బ్యారెల్స్ ఏర్పాటు చేశారన్నారు. అలాగే కస్టడీలో ఉన్నప్పుడు మీడియాతో మాటలు తగ్గించుకోవాలని న్యాయమూర్తి సూచించారు. అయితే తన వ్యాఖ్యలను వక్రీకరిస్తున్నందున స్పష్టత ఇవ్వడం కోసమే తాను మీడియాతో మాట్లాడుతున్నట్టు ఇమ్రాన్ తెలిపారు. మరోవైపు పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థపైన ఇమ్రాన్ ఖాన్ స్పందించారు. ప్రస్తుత ప్రభుత్వం అవలంబిస్తున్న ఆర్థిక విధానాలను ఆయన తప్పుబట్టారు. పాక్లో ఆర్థిక వ్యవస్థ ఐఎంఎఫ్ రుణాలతో గాడిన పడదని, పెట్టుబడుల ద్వారానే స్థిరత్వం వస్తుందన్నారు. దేశంలో చట్టం పటిష్టంగా అమలైనప్పుడు మాత్రమే కొత్త పెట్టుబడులు వస్తాయన్నారు. ఆటవిక రాజ్యం అమల్లో ఉన్నంతకాలం దేశంలోకి కొత్త పెట్టుబడులు రావన్నారు.